మనం ఈ సంస్థని ఆ సంస్థని వేరు భావాలు పెట్టుకోకూడదు అని చెప్పి అందరం ఒకటే. అది గజ్జల కుటుంబం. జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు ఒకసారి. ఇద్దరికి మేడం గారు విజయలక్ష్మి పండిత్ గారికి బిక్కీ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ధన్యవాదాలమ్మా. రెడీమా సార్? ఇక్కడే ఉన్నాయి. రెడీ అండి బాబు సార్? రెడీ? నాకు జీవన సాఫల్య పురస్కారంగా కూడా ఇచ్చి గౌరవించినారు. అవల్ల నేను ఏడ్చినాను. ఫోన్ చేసి చెప్పగానే ఏడ్చినాను. ఎందుకు ఏడ్చినాను? ఏడుస్తూ నేను రాసుకున్న ఒక 2 లైన్లు చెప్తాను. నిజంగా కళ్ళు రాలుతూనే పేపర్ తడుస్తూనే రాస్తాను. ఎంత గాయపడితే ఈ స్థాయికి వచ్చాను. ప్రతి వ్యక్తి కష్టం ఉంటుంది తన యొక్క గెలుపు వెనుక. ఎంత గాయపడితే ఈ స్థాయికి వచ్చాను. ఇదంతా స్నేహమే, ఇదంతా స్నేహం జల్లే. ఆయన జల్లులో మనం తడిచిపోయి వచ్చిన వాళ్ళమే. ఇవాళ ఆ జల్లే లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎవరు పెడతారండి మధ్యాహ్నం భోజనం, ఉదయం టీలు, ఇంత చల్లటి వాతావరణం, ఇంతమందిని మమేకం చేయగలిగేటటువంటి వాతావరణం ఎవరు సృష్టిస్తారు? అద్భుతంగా చెప్పారు. ఈ గజల్ అనేటువంటిది ఆయన ఇప్పుడు మా రామ్ సత్యనారాయణ గారు వచ్చారు, 100 చిత్రాల నిర్మాత. ఆయన చూస్తుంటే ఆయనే ఒక గజల్గా ఉంటుంది. తర్వాత వేదిక ఎక్కిస్తారు త్వరలోనే. సినిమాలు తీద్దామని వచ్చారు. వచ్చి ఆయన మంచితనాన్ని మరి ఏం చేశారేమో కానీ తర్వాత ఆయన ఉన్న సినిమాలు కూడా అమ్ముకున్నాడు. అప్పుడు కానీ తెలిసిందప్పుడు అమెరికస్గా అయిపోయినాడు. అంటే ఇదేంటా ఇట్లా ఎట్లా వెనక్కి వెళ్ళలేరు కదా, ఆయనే చెప్తారు తర్వాత ఏమనేది. తర్వాత ఆయన భగవంతుడు ఆయన దారి చూపించిన 100 చిత్రాలు, ఇప్పుడు 110 చిత్రాలు అనుకుంటా, 110 చిత్రాలు తీసి కొత్త వాళ్ళందరినీ, కవులను, డైరెక్టర్స్ ని అందరినీ విలువలో తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ్ సత్యనారాయణ. ఆయనకి ఎంత ప్రేమానివైతే యోగి వైపోదు లేదు. ఇది రావాలన్నమాట. దవా తల్లిలు అంటారు కదా, అంటే భోగి వైనప్పుడే నువ్వు రోగి వైపోదులే. ట్యూన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. భోగి వైనప్పుడే నువ్వు యోగి వైపోదులే, రోగి వై జ్ఞాని వైతే యోగి వైపోదులే. బావిలోకి దిగితే కదా కోసం రాకుండా, ఎత్తుకుంటే రాకుండా. అసలు నేను రాసిన సినిమాల పాటగా మీరే ట్యూన్ 90 మందికి నేను తెలియదు. నేను కూడా 200 గజలు రాసినా నా గజలు పడాలి అని రవళి పత్రికను స్థాపించలేదు. 12 నెలల క్రితం స్థాపించిన రవళి ఫ్రీ ఆన్లైన్ మ్యాగజైన్ గా ప్రతి నెలా వస్తూ 3 పేజీలు గజల్కు కేటాయించారు. 50 మంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 మంది వారి గజల్స్ వేశాం. ఈ నెల గజల్ పుస్తకంలో బిక్కి కృష్ణ గారిది, వీళ్ళందరివి ఉన్నాయి. ఏం చెప్పినా కూడా, ఏమి తిన్నా కూడా మనసు ఉండదు. ఎందుకంటే అసలు ఏమి కొంచెం కూడా తినడానికి మనసు రాదు. ఇప్పుడు మన పరిస్థితి అది. సో కాబట్టి ఎక్కువ చెప్పకుండా తాంబూలం లాగా చిన్నగా సో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట అమ్మ విజయలక్ష్మి పండిట్ గారు
వారి భర్త. ఎస్ స్టార్ట్. నా పేరు కళారత్న డాక్టర్ పి కృష్ణ, విశ్వపత్రికా గజల్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈరోజు విశ్వపత్రికా గజల్ ఫౌండేషన్ వార్షికోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి కవులు, కళాకారులు ఎంతోమంది ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 3 పుస్తకాలు ఆవిష్కరించాము. తెలుగు గజల్లో శిల్ప సౌందర్యం అన్న పుస్తకాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన టీడీ జనార్దన్ గారు ఆవిష్కరించారు. అదేవిధంగా మిగిలినటువంటి పుస్తకాలు మిగిలిన పెద్దలు నరసింహ సారు IRS చీఫ్ ప్రిన్సిపల్ కమిషనర్గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆధ్యాత్మికవేత్త, ఆయన వచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు, కోనేటి వెంకన్న గారు వచ్చారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్ దివాన్ ఖాన్ గారు వచ్చారు. ఇలా అనేక మంది అతిథులు ఈ సభకు ఈరోజు హాజరు కావడం మాకు చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక మంది గజల్లో ఆలపించారు. తెలుగు గజల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని పోవాలని విశ్వపత్రికా గజల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు తెలియజేశారు. ఎందుకంటే తెలుగులోనే ఎక్కువ మంది వాళ్ళ గజల్స్ రాస్తుండడానికి కారణం ఏంటంటే కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి కృషి. అందులో మా సంస్థ అగ్ర స్థాయిలో మా ఫౌండేషన్ ఉంది. మరి ఈ సందర్భంగా 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కవులు, రచయితలు వాళ్ళందరికీ కూడా ముందు ఏర్పాటు చేశాము. వారందరినీ కూడా నేషనల్ అవార్డులతో, జాతీయ విజయ పురస్కారాలతో సత్కరించాము. అంతేకాకుండా ఈ యొక్క సమావేశానికి మనకి సీనియర్ జర్నలిస్టులు భగీరథ గారు వచ్చారు. ఆయన మరి ఈ యొక్క తెలుగు గజల్ విశ్వవ్యాప్తం చేయడానికి తన వంతు కృషి అందిస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రభు గారు వచ్చారు సుమన్ టీవీ నుంచి. ప్రభు గారు కూడా ఈ యొక్క గజల్ సమ్మేళనంగా చూసి చాలా ఆనందించారు, తమ సపోర్ట్ అందిస్తామన్నారు. అదేవిధంగా పర్వతనేని రాంబాబు గారు వచ్చారు. ఈ ముఖ్యంగా తెలుగు గజళ్ళు ఉత్తరాదిలోని సినిమాలుగా గజళ్ళు వస్తూ ఉన్నాయి. సినిమాల్లో పాపులర్ అయ్యారు. జగత్ సింగ్ కానీ, బేగం అఖ్తర్ వీళ్ళంతా మంచి గజల్స్ పాడారు. అది దక్షిణాది భాషల్లో, దక్షిణాది సినిమాల్లో కూడా ఈ యొక్క గజల్స్ ప్రవేశపెట్టడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 100 చిత్రాల నిర్మాత, సినీ మొఘల్ అన్నగా పేరు పొందినటువంటి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కూడా ఈ యొక్క సభకు హాజరై అందరికీ అవార్డులు ఇవ్వడం జరిగింది. కవులు, కళాకారులు అందరూ కూడా సినిమా రంగంలో కూడా ప్రవేశించాలని ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఇలా అద్భుతంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం అనేది తెలుగు గజల్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా మేము భావిస్తున్నాము. 2021లో ప్రారంభించినటువంటి విశ్వపత్రికా గజల్ ఫౌండేషన్ లలిత కళా తోరణములు 300 మందితో ప్రారంభించి తర్వాత విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల అనేక వర్క్షాపుల ద్వారా, అనేకమైనటువంటి ముషాయిరాల ద్వారా, గజల్ సమ్మేళనాల ద్వారా, గజల్ పుస్తకాల ఆవిష్కరణల ద్వారా అనేక మందిని మేము ప్రోత్సహించడం జరిగింది. ఈ ఉత్సాహానికి కారణం ఏంటంటే గజల్లో ఉన్నటువంటి ఆ యొక్క గజలియత్. గజల్ ఉర్దూలోనే గొప్పగా పాపులర్ అయ్యాయి, హిందీలోనే తర్వాత పాపులర్ అయ్యాయి. కానీ తెలుగులో ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక ఆశయంతో మేము ఈ యొక్క గజల్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నో యానివర్సరీ సార్ ఈరోజు? యానివర్సరీ, మెగా యానివర్సరీ ఈరోజు గజల్ ఫౌండేషన్ వారి ఎన్నో యానివర్సరీ? ఇది అంటే 2021లో ప్రారంభించాము. 24 సంవత్సరాలు యానివర్సరీ. ఎంతమందికి అవార్డు ఇవ్వడం జరిగింది సార్? దాదాపుగా మేము ఇప్పటి వరకు ఒక 2000 మంది పైగా కవులకు, రచయితలకు, కళాకారులకు, సంఘ సేవలకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రముఖ కవి RVSS శ్రీనివాస్ సార్. రైట్, ఓకే, రెడీ అమ్మా.
ఓకే రెడీ సార్ మేడం రెడీ రెడీ సార్ విజువల్ వచ్చారు. ఎస్ సార్, ఎస్ స్టార్ట్ సార్. ఈరోజు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ తరఫు నుంచి నాకు గజల్ సాహిత్యంలో జీవన సాఫల్య పురస్కారం ప్రకటించిన విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈరోజు ప్రముఖ కవులు, గజల్ కవులు, అలాగే రచయితలు వీళ్ళందరి మహామహుల సమక్షంలో నేను ఈ అవార్డును తీసుకున్నాను. సో ఇది నా బాధ్యతని మరికొంచెం పెంచుతుంది. ఇప్పటివరకు నేను సుమారు 1500 పైగా గజలు రాశాను తెలుగులో. సో అలాగే గజల్లో చాలామందికి శిక్షణ ఇస్తున్నాను నేను. ఇదే శిక్షణ నేను ఖచ్చితంగా కొనసాగిస్తాను. తెలుగు సాహిత్యంలో తెలుగు గజల్ ప్రక్రియను కూడా ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా గుర్తించే దిశగా నా అడుగులు కదులుతున్నాయి. అలాగే నేను అందరి సహకారం కూడా ఆశిస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దోళ్ళ సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం జరిగింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఒక కవికి జీవన సాఫల్య పురస్కారం అంటే వాళ్ళు ఖచ్చితంగా అందరూ చేసిన కృషిని అందరూ గుర్తిస్తే మాత్రమే జీవన సాఫల్య పురస్కారం ఇస్తారు. మామూలుగా అవార్డు ఇవ్వడం, బిరుదు ఇవ్వడం వేరేగా ఉంటుంది. బట్ జీవన సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్. వెరీ మచ్ హ్యాపీ. మీకు ఇంత గొప్ప అవకాశం అందించిన ఈ గజల్ ఫౌండేషన్ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు ఇంత అద్భుతమైన సత్కారం లభించినందుకు గజల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సంస్థాపకులు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ సోదరి, అలాగే ఈ సంస్థ సెక్రటరీ శ్రీ బికి కృష్ణ గారికి, కృష్ణ అన్నగారు నాకు. సో అంచేత వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విశ్వపుత్రిక ఫౌండేషన్ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక ముందు కూడా చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లిటరేచర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు, ఆయన ఎంతో శ్రమపడి ఆ కమిటీతో వారి పుస్తకాలను తీసుకురావడమే కాకుండా ఇలాంటి కళా సేవ, సాహిత్య సేవలో కూడా ఆయన ఎంతో అభిమానిగా ఉండి మేము పిలిచిన వెంటనే వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు ఎంతమంది కవులకి, రైటర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఎంతమంది కవులకి? దాదాపు 50 మందికి పైన. ఓకే, 50-60 మంది ఈరోజు అవార్డ్స్ ఇచ్చాము. ఎంతో సంతోషంగా 7 గంటల వరకు కూడా ఉండి వాళ్ళు అవార్డ్స్ తీసుకొని పోవడం, ఈ మీటింగ్లో పాల్గొనడము, ఈ సభలో మాకు ఎంతో ఆనందదాయకము. మేము విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ స్థాపించిన ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నాము. అది ఇంకొంచెం ఒక పెద్ద కుటుంబంగా, విశ్వ కుటుంబంగా తయారు కావాలనే ఆశతో మేము ఇది తీసుకెళ్తున్నాం ముందుకు. థ్యాంక్ యూ. ఇంకా రాబోయే రోజుల్లో మీ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకొన్ని సంస్థలను కూడా కలిపి కొన్ని గజల్స్ని, తెలుగు గజల్స్ని వేరే భాషల్లోకి కూడా తర్జుమా చేసేటట్టు, అంటే తెలుగు కవుల యొక్క గజళ్ళు ఇంత సౌందర్యంగా, సుందరంగా ఉన్నాయనే పాయింట్ని వేరే భాషల్లోకి కూడా తీసుకెళ్ళాలి. ఓకే, అప్పుడు మన గజల్ కవుల యొక్క ప్రతిభని, ప్రభావాన్ని వేరే భాషల్లోకి వెళ్ళడం వల్ల అది ఎంతో ఇంకా ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఇంగ్లీష్లోకి నావి ఒక 60 గజళ్ళు ట్రాన్స్లేట్ అవుతున్నాయి ఇంగ్లీష్లోకి. దామోదరాచారి గారు చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ ఈరోజు మీ ప్రోగ్రామ్, ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మీరు మీ సంస్థ ద్వారా యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషమైన రోజు అండి నాకు. ఒక సంస్థని ఒక లక్ష్యంతో స్థాపించినప్పుడు దానికి అందరూ సహకరించి ఎంతో అభిమానంతో దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి గజల్ని చదివి గానం చేసి ఆ గాన సభలో, ఆ గజల్ సభలో ఒక చిన్న సముద్రం లాంటి గజల్ సముద్రంలో వాళ్ళందరూ కూడా మునిగి తేలుతూ ఆనందంగా ఉండి మాకు ఇంతవరకు 7 గంటల వరకు మాతో ఉండి మాకు సహకరించి ఆనందించి వెళ్తూ ఉంటే నాకు ఇంకా అది ఒక పెద్ద సంతోషాన్ని నేను మాటలతో చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, మీ గురించి చెప్పినాక ఈ సంస్థ గురించి చెప్పినాక మీకు అవార్డు ఎందువల్ల రావడం జరిగింది ఆ వివరాలు చెప్పండి. మ్యాక్సిమం 2 minutes. ఎస్ మేడం, చెప్పండి. నా పేరు జ్యోతి, నేను కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్గా చేస్తున్నాను. ఓకే. మా ట్రస్ట్ నుంచి చాలా డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. మా ట్రస్ట్ నుంచి సోషల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. చిల్డ్రన్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, డిస్ట్రిక్ట్ సర్వీసెస్, లేబర్స్ సర్వీసెస్, హెచ్ఐవి సర్వీసెస్, ట్రాన్స్ఫర్ సర్వీసెస్, మెడికల్ క్యాంప్స్, ఫ్రీ ఆపరేషన్స్ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాము. మరి ఈ గజల్ సందర్భంగా కొద్దిగా పోయిట్స్, నేను చిన్నగా పోయిటరీ కూడా రాస్తూ ఉంటాను, చిన్న కవితలు రాస్తూ ఉంటాను. అందుకోసం వికి కృష్ణ గారు నన్ను ఇన్వైట్ చేసి ఈరోజు నన్ను ఒక న్యూ టాలెంటెడ్ అవార్డు నాకు ఇచ్చి సత్కరించినందుకు నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సోషల్ యాక్టివిటీసే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా నన్ను పాల్గొనేందుకు చేసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దోళ్ళ సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్. మేడం, సోషల్ యాక్టివిటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తూ వచ్చారు? అందులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? మేము 14 years నుంచి చేస్తున్నామండి. చెప్పాను కదా, ఓల్డ్ ఏజ్ సర్వీసెస్, లెపర్సీ సర్వీసెస్, హెచ్ఐవి, కిడ్స్ మధ్య డిఫరెంట్ సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ అవార్డు తీసుకోవడం బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఇంకెప్పటికీ చేస్తూనే ఉంటాను. బేసికల్గా నేను ఇంజనీరింగ్ చేసి జాబ్ రిజైన్ చేసి సోషల్ సర్వీస్లోకి వచ్చాను. దాంతోపాటు ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలే కాకుండా ఈ యొక్క సాహితీ కార్యక్రమాల్లో కూడా నాకు ఒక అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ ఈ గజల్ ఫౌండేషన్ వారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు? ఈ అవకాశం ఇచ్చినందుకు నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున అండ్ మా ట్రస్ట్ తరఫున హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీ రామశర్మ గారు గురు అతని డైరెక్షన్లో నేను ఈ గజలు రాసుకున్నాను. అది చాలా ఓపికగా మాకందరికీ గజల గురువుగా ఉంటూ చాలా చక్కని ప్రాక్టీస్, అంటే చాలా చక్కని శిక్షణ ఇచ్చారు. మేము ప్రాక్టీస్ చేసి ఇలాగా ఒక గజల రచయితగా రావడం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సర్కారు తీసుకోవాలన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఎన్ని గజల్స్, ఎన్ని కవితలు రాసి ఉంటారు? ఇప్పుడు నేను 5 గజల్స్ రాశాను. సూపర్. మీకు ఈ అవకాశం కలిగించిన ఈ గజల్ ఫౌండేషన్ వారికి ఏమైనా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నారు? వారు గజల్ కవులందరినీ చాలా చక్కగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి. వాళ్ళు అలా ఆహ్వానించి మమ్మల్ని ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి నాకు కృతజ్ఞతలు. ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దోళ్ళ సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఆనందంగా ఉందండి. నేను అసలు అనుకోకుండా మామూలుగా ఈ కార్యక్రమానికి వచ్చి చూద్దాం అనుకున్నాను, కానీ నేను ఇలా తీసుకున్నానని మాత్రం అనుకోలేదు. అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ముఖ్యమంత్రుల వద్దతో నేను తీసుకున్నానంటే నాకు చాలా ఆనందంగా. నమస్కారం, నా పేరు కోగంటి శాంతిశ్రీ. నేను ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ 11 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి రచనలు అంటే చాలా ఇష్టం. అలాగే కవితలు, కథలు, కథానికలు అన్నీ రాస్తూ మేము యూట్యూబ్ ఛానల్లో చాలా గ్రూపుల్లో చేస్తున్నాము. నేను ఇప్పటివరకు సుమారు 1000కి పైగా కవితలు రాస్తాను. ఈరోజు ఈ విశ్వపుత్రిక గజల్ అవార్డ్స్లో నాకు కూడా సింగర్గా అవార్డు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మేము వికి కృష్ణ గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పాల్గొంటూ ఉంటాము. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు చాలా నా జీవితంలో చాలా మర్చిపోలేని రోజు. నేను ఒక అవార్డు, ఒక సింగర్గాను, ఆల్రౌండర్గాను నేను అన్ని విధాలుగా అవార్డ్స్ అందుకున్నాను. అదే నాకు ఆ భగవంతుడు ఇచ్చిన. మీకు ఈ అవకాశం కలిగించిన ఈ గజల్ ఫౌండేషన్ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గజల్ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ విజయలక్ష్మి పండిట్ గారు చేస్తున్న సేవ చాలా అద్భుతంగా ఉంది. వారు ఎంతోమంది కళాకారుల్ని, కవయిత్రుల్ని, కవుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా వారు చేసే కృషి అభినందనీయము. వారు ఇంకా చాలా ఈ సాహిత్య సేవ చేస్తూ ముందు ఇంకా మంచి భవిష్యత్తుని ఎంతమందికో కల్పిస్తారని ఆశిస్తున్నాను. లాస్ట్ మేడం, ఇంత గొప్ప వేదిక మీద పెద్ద చేతి మీద బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను ఈరోజు మహామహుల చేతుల మీద కూడా, ఒక జడ్జి గారి చేతుల మీదుగా, తర్వాత విజయలక్ష్మి పండిట్ రామచంద్ర జడ్జి గారి వాళ్ళ చేతుల మీదుగా, మహామహులు పెద్దవాళ్ళు చేతుల మీదుగా ఈ అవార్డు గ్రహించడం నాకు ఎంతో శుభదినం. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం.
ఎస్ మేడం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము పీజీఎఫ్ తరఫున విశ్వపుత్రిక ఫౌండేషన్, గజల్ ఫౌండేషన్ తరఫున ఇక్కడికి కవయిత్రులుగా వచ్చాము. విక్కీ కృష్ణ గారి ఆధ్వర్యంలో, విజయలక్ష్మి పండిట్ గారి ఆధ్వర్యంలో ఈ గజల్స్ లాస్ట్ 4 years నుండి చక్కగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యానివర్సరీకి మేము కూడా కవులుగా సత్కారం అందుకున్నాము. ఈ అవార్డు తీసుకోవడం, తర్వాత గజల్స్లో ఇంకా ముందుకెళ్లాలని, ఇంకా మంచి మంచి గజల్స్ ఎన్నో రాయాలని, ఈ గజల్స్లో ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ఇంకా చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్ది మేము కూడా ఈ గజల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, కొత్త కొత్త కవయిత్రులకు కూడా మేము ప్రోత్సాహం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి. నేను అసిస్టెంట్ కమిషనర్ రిటైర్డ్ ఫ్రమ్ కేంద్రీయ విద్యాలయాలు. లాస్ట్ 5 years నుండి కూడా నేను అన్ని ప్రక్రియల్లో, ఎన్నో ప్రక్రియల్లో కవితలు, పాటలు, కథలు అన్నీ రాస్తూ ఉన్నాము. ఈ మధ్యనే గజల్స్ కూడా చాలా ఆనందంగా స్టార్ట్ చేశాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కవితా సమ్మేళనాలు ఎన్నో పాల్గొని ఎంతో నేర్చుకుని మా సాహిత్య వికాసాన్ని ఇంకా పెంపొందించుకుని మా నాన్నగారి కోగంటి నరసింహారావు గారి వారసత్వాన్ని, కోగంటి వారి వంశానికి పేరు తేవాలని కోగంటి ఉషారాణిగా నేను ఒక సంస్థను కూడా పెట్టి ఈ సాహిత్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటాను. ఆ సంస్థ ఏ పేరుతో పెట్టారు మేడం? నాన్నగారి అమ్మ పేరుతో వాళ్ళ సంస్మరణగా. తర్వాత గౌతమ బుద్ధుడు అంటే మాకు చాలా ఇష్టం. మా కుటుంబానికి గౌతమ బుద్ధ గ్రంథాలయాన్ని కూడా స్థాపించాము. గౌతమ బుద్ధుడిని మా నాన్నగారు కోగంటి నరసింహారావు గారు, మా అమ్మగారు కోగంటి రాజలక్ష్మి గారు మా పురోగతికి ఎంతో సహకరించిన వాళ్ళ పేరున మేమందరూ ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకి, గురువులకి, మా సంస్థకు కూడా ఇంకా పేరు తేవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి. మీ పేరు డిస్ట్రిక్ట్ చెప్పినాక స్టార్ట్ చేయండి. ఎస్. నా పేరు వెంకటరెడ్డి. ఓకే. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే. నేను తెలుగు భారత సేవా సమితి అనే ఒక సాహితీ సంస్థలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇంతవరకు 120 గజలు రాయడం, వేల సంఖ్యలో పద్యాలు రాయడం, 500-600 కవితలు రాయడం జరిగింది. తెలుగు భాషని ఉద్ధరించాలనే ఉద్దేశంతో మహామహులు ప్రయత్నం చేస్తున్నారు. వారి మార్గంలో అనుసరిస్తూ తిరుగుతూ నేను కూడా తెలుగు భాషను వీలున్నంత వరకు నా శక్తి మేరకు సేవ చేయాలనుకుంటున్నాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గజల్ సమ్మేళనంలో పాల్గొని నేను ఈరోజు అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విశ్వపుత్రిక ఫౌండేషన్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప వేదిక మీద పెద్దల సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇంతటి మహామహులు, యోధులైన కవి పండితుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం భవిష్యత్తులో నేను కూడా మంచి కవిగా రాణించి నేను కూడా అందరి వల్లే మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాను. ఇప్పటికి మీరు ఎన్ని పుస్తకాలు, ఎన్ని గజల్స్ రాసి ఉంటారు? గజలు 120 దాకా గజలు రాశాను సార్. 500 పైన పద్యాలు రాసినాను. ఓకే. ఇంకా వచ్చిన కవితల సంఖ్య అయితే లెక్కే లేదు. ప్రతి ప్రక్రియని పత్రిక చేసుకుంటూ టచ్ చేస్తూ రాసుకొస్తున్నాను. పత్రిక వ్యాసాలు రాయడం, తర్వాత నాటక రంగాన రకరకాల పాత్రలు వేయడం కూడా నా సూపర్. లాస్ట్ ఈ గజల్ ఫౌండేషన్ వారికి ఏమైనా మీకు అవకాశం ఇచ్చినందుకు ఏమైనా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు విజయలక్ష్మి పండిట్ గారికి, విక్కీ కృష్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ కేవలం భాషాభిమానంతో వచ్చాను. ఇంత దూరం నేను రావడానికి కారణం వారి యొక్క సాహితీ సేవ నాకు నచ్చింది. భవిష్యత్తు వాళ్ళు ఏ కార్యక్రమం జరిపినా హాజరవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొద్దిగా జరగండి మేడం, ముందరండి. మీరు కాదు, రైట్. మేడం రెడీ. సాహితీ సేవ యశోభూషణ బిరుదం